హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేలాగా, చేయడానికి చాలా సులభంగా ఉండేలాగా ఖారాబాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిశ్రమం కోసం ఒక కప్పు తీసుకొని ఒక 5 కప్పుల దాకా నీళ్ళను ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు వేసామో అదే కప్పుతో 1 కప్పు దాకా ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఉప్మా రవ్వ మంచి కమ్మటి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉప్మా రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోండి, తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ బాగుంటుంది. మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా అల్లం పైన తొక్క తీసుకొని తురుముకొని వేసుకోండి, లేకపోతే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే మీరు కావాలంటే కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా టమోటాలు అనేవి మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాయిల్ చేసుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ బాయిల్ చేసుకున్న నీళ్ళను వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఈ ఎసరును బాగా మరిగించుకోండి. ఇలాగా నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక చేతితో ఉప్మా రవ్వ వేస్తూ ఇంకొక చేతితో గరిటెతో కలుపుతూ మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ మొత్తం వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయాలి. ఇది ఖారాబాత్ కొంచెం చల్లబడితే దగ్గరకు వస్తుంది, కొంచెం గట్టి పడుతుంది. అందుకని ఇలాగ కొంచెం జాగ్రత్త పలచగా ఉన్నప్పుడే మంట ఆఫ్ చేసేయండి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలాగా ఖారాబాత్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే వట్టిగా తినేసేయచ్చండి, అప్పుడే దాని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. పల్లీల చట్నీ కానీ పంచదార ఇవేమీ అవసరం లేదు. వట్టిగా కొంచెం జీడిపప్పును అలాగే శనగపప్పు వేసాం కదా, అవి నంచుకుంటూ తింటూ ఉంటే భలేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.